అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను మెడికల్ హోల్సేల్ మార్కెటింగ్. హోల్సేల్ మార్కెట్. కూటమి గవర్నమెంట్ వచ్చింది, 2 సంవత్సరాలు అయింది. అంటే ఎలా ఉందంటారు పరిస్థితి? బాగానే ఉంది. ఏ విషయంలో ఏ విషయం రోడ్లు కానీ నిర్మాణాలు కానీ చాలా బాగుంది. అభివృద్ధి బాగా జరుగుతుంది. అసలు అభివృద్ధి లేదనేది కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. అభివృద్ధి లేదంటే లేకపోతే అది ఆడబిడ్డ అనేది 50 ఏళ్ళకి పింఛను అవి లేవు అంటున్నారు. కానీ ఇది మామూలుగా శ్రద్ధ తీసుకొని ప్రాజెక్టులు కానీ ఇది అమరావతి గురించి కానీ అది ఎయిర్పోర్ట్స్ గురించి కానీ రోడ్ల నిర్మాణం గురించి కానీ ఉచిత బస్సు కానీ అన్ని పథకాలు ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తున్నారు. బలంగా జరుగుతున్నాయి పనులు. కాకపోతే డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు కొద్దిగా ఇదిగా ఉంది. కానీ అభివృద్ధి చేసినాక అవన్నీ పథకాలు ఇస్తామని చెప్తున్నారు. అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మొత్తం సంక్షోభంలో ఉంది రాష్ట్రం అంటున్నారు కదా, నిజమేనా అది? అది ఏం లేదు, ఉట్టి మాటలు. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలి. సిసి రోడ్లు ప్రత్యేకత. ఇప్పుడు ఇంత ముందులా రోడ్లు లేవు. ఇంతకుముందు రోడ్లు వెళ్ళాలంటే బండ్లు కానీ ఇంతకుముందు బాగా పంచర్లు కానీ యాక్సిడెంట్ బాగా జరిగాయి. ఇప్పుడు రోడ్లు సాఫీగా పోతున్నాయి. అభివృద్ధి రోడ్లు బాగా నిర్మాణం చేశారు. బస్సులు కానీ బండ్లు కానీ బాగా సాఫీగా వస్తున్నాయి. ప్రయాణికులు బాగా వసతి కల్పిస్తున్నారు. బాగా ఉంది ప్రభుత్వం అంటున్నారు. కానీ లేకపోతే ఒక్కటి ఇది ఆడబిడ్డ నిధి కానీ అది ఇంకోటి పెన్షన్ కానీ అది ఇవ్వటానికి కొత్త పెన్షన్ కానీ ఇవ్వాలని వాళ్ళు ఇది పెడుతున్నారు. డిఎస్సి కానీ తేవాలంటే మనం కంపెనీలు తెస్తే దానికి అభివృద్ధి చేయడానికి ఉద్యోగాలు వస్తాయని ఆయన తపన పడుతున్నారు. కానీ నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అభివృద్ధి అది అమరావతిలో అభివృద్ధి చేస్తే ప్రాజెక్టులు తెస్తే మంచి కంపెనీలు తెస్తే దాంట్లో ఉద్యోగాలు ఇద్దామని 30,000 ఉద్యోగాలు నెలకి ఇద్దామని కృషి చేస్తున్నారు. అది మీరేమో ఆ మాట అంటున్నారండి, ఉన్న కంపెనీలని తరిమేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా. అలాంటిది ఏం లేదు, వస్తున్నాయి, మెల్లమెల్లంగా వస్తున్నాయి కంపెనీలు. మళ్ళీ ఇది అమరావతి నిర్మాణం జరిగితే అప్పుడు మంచి జరిగిద్ది, మంచి కంపెనీలు వస్తాయి. అట్నుండి ఇప్పుడు సూర్యలంక చీరాల మధ్యలోనే గోవా బీచ్ పెడుతున్నారు. అసలు హైదరాబాద్ లాగా ఇక్కడ కూడా డెవలప్ చేద్దామని కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు లేదు, అసలు అమరావతి అనేది పెద్ద డెత్ ప్రాజెక్ట్ లాంటిది. అమరావతిలో రూపాయి పెట్టి ఉపయోగం లేదు, మావిగన్ చేస్తాను నేను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ మావిగన్ని ఏమంటారు మీరు? లేదండి, ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ కడుతున్నారు. 6 లైన్ 4 లైన్ బ్రిడ్జీలు కడుతున్నారు. డైరెక్ట్ గుంటూరు విజయవాడ నుండి మచిలీపట్నం అటు వెళ్ళటానికి స్టీల్ బ్రిడ్జ్ డైరెక్ట్ వాహనదారులు వెళ్ళటానికి చాలా కృషి చేస్తున్నారు. అంటే ఏంటంటే ఈ మావిగన్ గురించి ఏమంటారు మరి? జగన్మోహన్ రెడ్డి చెప్పే మావిగన్ గురించి అందరు దాని గురించే చర్చించుకుంటున్నారంటగా. ఏం లేదు, మావిగన్ అనేది ఇంతకుముందు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మావిగన్ అని పెడుతున్నాయి. ఇంకోసారి ఇంకో పేరు పెడతారు. ఏముంది దాంట్లో చెప్పడానికి? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మన అన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. విజయవాడ కర్నూలు హైకోర్టు బ్రాంచ్ తెస్తాని నారా లోకేష్ గారు మాట ఇచ్చారు. హైకోర్టు బ్రాంచ్ అంట కర్నూలు. మళ్ళీ విజయవాడ కూడా గేటర్ సిటీగా మారుస్తున్నారు. గుంటూరు కూడా చాలా గేటర్ సిటీగా మారుద్దామని కృషి చేస్తున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ అవ్వాలంటే మొత్తం నిర్మాణాలు జరగాలి. అప్పుడు ప్రాజెక్టులు కంపెనీలు వస్తాయి. అప్పుడు డిఎస్సి ఉద్యోగాలు యువతకి బాగా భవిష్యత్తులో బాగా జరిగిద్ది. మనం కాకపోయినా మన పిల్లలకైనా భవిష్యత్తు ఉండిద్దని ఆలోచిస్తున్నారు. అదంతా ఏమీ లేదు, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు దోచుకోవటానికే అమరావతి అంటున్నాడు కదా. ఏం లేదా, అలాంటిది ఏదో ఉత్తి మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటలు చెప్పినా అలా చెప్తూనే ఏదో చెప్తూ ఉంటారు. కానీ అలాంటివి ఏం లేవు. మంచిగానే జరుగుతుంది, అభివృద్ధి బాగా జరుగుతుంది, డెవలప్మెంట్ బాగానే ఉంది. ఇప్పుడు రోడ్లు, సిసి రోడ్లు, ట్రైన్లు అన్నీ బాగా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం సిటీ మొత్తం సామ్రాట్ సిటీగా మారుద్దామని కృషి చేస్తున్నారు.
అదే కాదు బా, ఒక్క విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే 2029లో కూటమిని కూలగొడతాం అంటున్నాడు కదా, మరి నిజంగా కూలగొట్టే అవకాశం ఉందంటారా? కూటమి మీద యుద్ధం చేస్తానంటున్నాడు, మరి ఆ యుద్ధాన్ని ఎలా చూడాలంటారు? కూటమి ప్రభుత్వమే 10 సంవత్సరాలు, ఇంకా 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఉండిద్ది. అలాంటిది ఏం ఉండదు. బీజేపీ నరేంద్ర మోడీ కానీ మనకి ఏపీకి చాలా ఇచ్చేస్తున్నారు శ్రద్ధతో, చాలా నిధులు తెస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రం నుండి చాలా నిధులు చేస్తున్నారు. మోడీ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. బీజేపీ ఉన్నంత వరకు, ఎన్డీఏ ప్రభుత్వం అంతవరకు ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీ కలిసి అన్ని 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాం అంటున్నారు కదా, మరి అది చెప్పడానికే కానీ అది ఇప్పటికి జరిగే విషయం కాదు. మళ్ళీ టీడీపీ ప్రభుత్వమే, ఎన్డీఏ కూటమే వచ్చిద్దని 100% చెప్తున్నాం. మీరు కన్ఫర్మ్ గా చెబుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఆయన నేను వస్తాను 2.0 పరిపాలన చూపిస్తాను రప్ప అంటున్నాడు కదా. ఈ రప్ప గొడవ ఏందంటారు? ఏం లేదు. రప్ప అంటే గొడ్డలు తీసుకొని మళ్ళీ రక్తపాతాలు, రక్త చరిత్రలు సృష్టించటానికి కానీ, రప్ప అంటే ఇంకా చాలా ఇది హత్యలు జరుగుతాయి. చాలా ఇంకా ఆడవాళ్ళకి బయట తిరగటానికి అవకాశమే లేకుండా, సెక్యూరిటీ లేకుండా చేస్తారు. ఇంకా హత్యలు బాగా జరుగుతాయి. కుట్రలు, గొడ్డలు పార్టీ ఇంకా నరుక్కుంటూ పోవటమే, ఏం లేదు. అంటే వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ అని ఫిక్స్ అయ్యారంటారు ప్రజలందరూ. ఫిక్స్ అయ్యారంటున్నారు ప్రజలందరూ, అదే బాగా చెప్తున్నారు. ఈసారి ఒక్కసారి చూసిన ప్రజలు నష్టపోవటమే కానీ వచ్చే లాభమే ఉండదు. కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఇంకొకసారి అమరావతి క్యాపిటల్ సిటీగా మారుస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.